జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీ అందరూ బాగున్నారా? We are very happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. Yes, Jesus says, I am the bread of life. Those who eat of me will neither hunger nor thirst. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను జీవాహారమునై ఉన్నాను, నన్ను భుజించువాడు ఎన్నడూ ఆకలి కొనడు, దప్పిక కొనడు. So you are hearing the word, you should eat and you should also confess, you should also live like that. దేవుని యొక్క వాక్యాన్ని మీరు భుజించాలి, దేవుని వాక్యాన్ని మీరు ఒప్పుకోవాలి, దేవుని వాక్యాన్ని నోటితో పలకాలి. ఈ కార్యాలన్నీ చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుతాయి. If you have missed any previous episode, go to YouTube and get the messages. ఒకవేళ గతంలో మీరు ఈ ఎపిసోడ్లు ఏవైనా మిస్ అయి ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి తెరెసా పాల్ అని టైప్ చేసినప్పుడు ఆ యూట్యూబ్ లో వచ్చే సందేశాలు మీరు వినగలుగుతారు. If you didn't get this book, get the book Power in the Name of Jesus, the new release. ఈ మధ్య కాలంలో విడుదల చేసిన యేసు నామములో ఉన్న శక్తి అనే పుస్తకం నుంచి మాట్లాడుతున్నాం కనుక ఈ పుస్తకం మీకు ఇంకా లేకపోతే మీరు తప్పనిసరిగా మీరు కొనుక్కోండి. We are talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. Yes, there is great power in the name of Jesus. యేసు నామములో మహా గొప్ప శక్తి ఉంది. Whatever you need, you can get through that name. ఏది నీకు అవసరం ఉన్నా ఆ నామములో నీకు దొరుకుతుంది. Because Jesus name is above all names. Philippians chapter 2:10 says. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నామము అన్ని నామముల కంటే ఘనమైన నామము, గొప్ప నామముగా And హెచ్చించబడింది. every knee should bow before the name of Jesus. ఆ హెచ్చించబడిన యేసు నామం ముందు ప్రతి వాని మోకాలు వంగుతుంది. Every tongue should confess Jesus Christ is Lord. ప్రతి వాని నాలుక యేసే దేవుడని, ప్రభు అని ఒప్పుకుంటుంది. His name is above all names. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. His name is above all your sickness. ఆయన నామము మీ రోగము కంటే పైనామం. His name is holy. ఆయన నామం పరిశుద్ధమైన నామం. So you have to glorify His name. కనుక ఆయన నామాన్ని నువ్వు మహిమపరచాలి, ఘనపరచాలి. His name is majestic. ఆయన నామము పూజింపదగిన నామం. You have to exalt His name. ఆయన నామాన్ని మనం హెచ్చించాలి. His name is awesome. ఆయన నామము భీకరమైన నామం. So you have to tell everybody there's a great power in that name. ఆ నామములో గొప్ప శక్తి ఉందన్న సంగతి మీరు ప్రజలకు చెప్పాలి. Jesus name is great. యేసు నామము గొప్ప నామం. No other name is greater than Jesus name. యేసు నామము కంటే మరి ఏ నామము గొప్ప నామము లేదండి. You should not exalt any person, you should exalt the name of Jesus. ఏ మనిషిని హెచ్చించడానికి మీరు చేయకూడదు, ఎందుకంటే యేసు నామాన్నే మనం హెచ్చించాలి, ఎందుకని ఘనమైన నామం. And I spoke that do not take the name of the Lord in vain. ఆయన నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరించొద్దు, మామూలుగా తీసుకోవద్దని చెప్పాను నేను. We should praise His name. ఆయన నామాన్ని నువ్వు స్తుతించాలి. There should be praise in your mouth always. నీ నోటిలో ఎల్లప్పుడూ ఆయన స్తుతి ఉండాలి. Psalm 34:1 David says, I'll bless the Lord at all times. His praise is always on my lips. 34వ కీర్తనలో దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. You remember to honor His name. ఆయన నామాన్ని ఘనపరచడం, హెచ్చించడం మీరు గుర్తుపెట్టుకోవాలి. When you confess His name, He will confess you before His Father in heaven. గమనించండి, ఆయన నామాన్ని గనుక మీరు ఒప్పుకున్నప్పుడు ఆ తండ్రి ఎదుట మిమ్మల్ని ఆయన ఒప్పుకుంటాడు. We should also exalt His name. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి అని కూడా చెప్తూ ఉన్నాను. Wherever you work, wherever you go, you should be bearing the name and you should exalt the name. చూడండి, నువ్వు ఎక్కడ పని చేసినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన నామాన్ని మీరు ధరించి ఆయన నామాన్ని మీరు ఒప్పుకొని ఘనపరచాలి. And don't feel ashamed to confess His name everywhere. ప్రతి స్థలంలో కూడా ఆయన నామమును గురించి మరి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దు, ఆయన కొరకు మరి ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. When you do this, there are so many rewards in Revelation chapter 2. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అలా గనుక మనం చేస్తే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు వాగ్దానం చేయబడ్డాయి. And today we speak about how we should fear the name of Jesus. ఈరోజు ప్రభు నామానికి మనం భయపడాలి, మనం ఆయన నామమును భయభక్తులతో చూడాలి. Some Christians have no fear of God. కొంతమంది క్రైస్తవులకు కూడా నిండి దేవుడు అంటే అస్సలు భయం లేని స్థితిలో ఉంటారు. They live as they like. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు.
ఉంటారు. And also, they don't fear the name of God. ఆ దేవుని నామం అంటే భయం లేకుండా వాడుతూ ఉంటారు. As Catholics, we used to have great fear of God. ఆ క్యాథలిక్స్ గా మరి మేము దేవుడు అంటే చాలా భయంతో ఉండేవాళ్ళం. Even Hindus, they fear the name of God. మరి క్రైస్తవేతరులైన వాళ్ళు కూడా మనం గమనించినట్లయితే దేవుడు అంటే భయం కలిగిన వారుగా వాళ్ళు But ఉంటారు. we, the Christians, are not fearing the name. We just take everything for granted. ఈ రోజుల్లో క్రైస్తవులైన వారు దేవుడు అంటే భయం లేకుండా ఏదో ఇక మామూలుగా వచ్చేసింది అన్నట్టు చాలా చులకనగా తీసుకునే పరిస్థితి. We have seen how great that God is, awesome God, how much holy He is. We have to fear His name and we have to serve Him. ఆ భీకరుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఘనపరచదగిన దేవుడు గనుక ఆ నామానికి మనం భయపడుతూ జీవించాలి. And the fear of the Lord is the beginning of wisdom. Proverbs chapter 1 verse 7. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పబడుతుంది. So if you want wisdom, you have to fear the name of God. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా నీవు జ్ఞానం పొందుకుంటావు గనుక జ్ఞానం కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి All ఉండాలి. of us need wisdom. You need wisdom. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కావాలి కదండి. జ్ఞానం అవసరం లేని వారు ఎవరు ఉండరు. So what should you do? మనం ఏం చేయాలి అప్పుడు? James chapter 1:5 says, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో you have to ask God for wisdom and He will give you. ఎవడైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవడలను, అప్పుడు అది ఆయన వారికి అనుగ్రహిస్తాడు. So all of us, even children, even women, you men, everybody needs wisdom to live in this world. పిల్లలు గాని, పెద్దలు గాని, స్త్రీలు గాని, భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జీవించడానికి కొరకైన జ్ఞానం మనకు కావాలి. Holy Spirit is also a spirit of wisdom. పరిశుద్ధాత్ముడు కూడా జ్ఞానాత్మ అని ఆయనకు పేరు. Jesus is the seat of wisdom. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన జ్ఞానాధారమై ఉన్నాడు. Everybody say, I need wisdom, Lord, give me wisdom. అందరూ ఒక నిమిషం చెప్పండి, ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలి, నాకు జ్ఞానం దయచేయమని అడిగాను. Psalm 34 verse 9 says, 34వ కీర్తన 9వ వచనంలో, Oh, fear the Lord, you His saints, there is no want for those who fear Him. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలుయు కొదవలేదు. Amen. When you walk in the fear of God, He gives all your blessings. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఏ కొదవ లేకుండా ప్రభు మిమ్మల్ని మరి తృప్తిపరుస్తాడు. Ecclesiastes chapter 12 verse 13. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో గనుక మనం గమనిస్తే, Solomon was telling about, remember the Creator when you are young. చూడండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి భక్తుడు అంటూ ఉన్నాడు. And in that chapter there's every organ is mentioned. చూడండి, ఆ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సొలొమోను మరి అవయవాలన్నిటి గురించి అక్కడ రాస్తాడు. How you should praise God with all your organs. మన యొక్క అవయవాలను బట్టి అవయవాల ద్వారా దేవునికి ఎలాగ స్తుతించాలి అని చెప్తా ఉంటాడు. You have to praise God with your eyes. మన కళ్ళ ద్వారా దేవుని You స్తుతించాలి, have to praise God with your mouth. మన నోటి ద్వారా దేవుని You స్తుతించాలి, have to praise God with your hands మన చేతుల ద్వారా దేవుని and స్తుతించాలి, with your heart, మీ హృదయం ద్వారా దేవుని with స్తుతించాలి, your feet. మీ పాదములతో దేవుని మహిమపరచాలి. Because 1 Corinthians 6:19 says your body is the temple of the Holy Spirit. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే నీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది. And verse 20 says that you have to honor God with your body. మీ దేహముతో మీ దేవుని నువ్వు మహిమపరచాలి అని కూడా రాయబడి ఉంటుంది. That's what Ecclesiastes 12:13 Solomon is writing. Listen to the conclusion of all. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఈ సొలొమోను సమస్తానికి అంతటి కూడా అంతము లేకపోతే ఫలితార్థము విధి ఏంటో చెప్తున్నాడు. That is what he says, fear God and keep His commandments. This is man's all. ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుటయే ఇది మానవ కోటికి విధి అంటే. Hallelujah. Hallelujah. So walk in the fear of కనుక God. దేవుని భయభక్తుల్లో నడవండి. Matthew chapter 10:28. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, Jesus says, do not fear those who kill your body, నీ దేహమును చంపు వారికి నువ్వు భయపడొద్దు గాని. but he cannot kill the soul. చూడండి, ఆత్మను దేహముతో కూడా నరకములో పడవేయు. Rather fear him who is able to destroy both soul and body to hell. ఆత్మను దేహాన్ని రెండింటిని నశింపజేసే వారు ఉంటారు చూడండి, అలాంటి వారికి మనం భయపడాలి. That means if your body perishes, no problem, but your soul should be very safe దాని with అర్థం God. ఏంటంటే దేహం ఒకవేళ నశించిపోయినా పర్వాలేదు కానీ
ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు. That is in the hand of God. Fear God who will, really preserve your body and soul. కనుక నువ్వు అలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నీ ఆత్మకు క్షేమం కలుగుతుంది, ఆత్మకు నెమ్మది కలుగుతుంది. In the first century, the church was, multiplying. What was the reason, చూడండి, ఆ ఆదిమ సంఘంలో సంఘం దినదినం కూడా వర్ధిల్లుతూ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? Acts chapter 9:31 says, అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో, they walked in the fear of the Lord and in the comfort of the Holy Spirit. ఆ ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుట ద్వారా ఆ సంఘం విస్తరింపబడుతుంది. Today God is asking you to walk in the fear of the Lord and also with the Holy Spirit. ఈ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి మనం నడుచుకొనుటను బట్టి మనకు మరి విస్తరణ అనేది ఆశీర్వాదం కలుగుతుంది. Holy Spirit will guide you. He'll say, don't go this way, don't do this, don't do this. Please God and walk in the fear of God. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నిత్యం నడిపిస్తాడు. ఇదిగో ఇక్కడ వెళ్ళొద్దు, అక్కడ వెళ్ళొద్దు, ఈ పని చేయొద్దు. ఈ రకంగా ప్రతిదినం కూడా ఆయనకు లోబడినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని శ్రేష్టమైన మార్గంలో తీసుకువెళ్తాడు. Jesus also had holy fear. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ భయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. Hebrews chapter 5:7 says, చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, Jesus prayed with vehement cries and tears and was heard because of his godly fear. చూడండి, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోధనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించుచు భయభక్తుల్లో కలిగి ఆయన నడుచుకున్నాడు. Amen. ఆమేన్. He is God. Why should we walk in the fear? చూడండి, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవాలి? He is an example for everything. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మనకు మాదిరిగా ఉండడానికి He always prayed to Father early morning and out of the crowd and also in front of people. చూడండి, ఆయన ప్రతిదినం కూడా ఉదయాన్నే లేచి మరి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన సమాజంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. అలాగా ఆయన మాదిరి చూపించాడు. How did he pray? ఎలాగ ప్రార్థన చేశాడు? With vehement cry and tears. మహారోదనంతోను కన్నీళ్లతోను ఆయన ప్రార్థన చేశాడు. Because he had also fear of God. ఎందుకంటే ఆయన దేవుని భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉండి ఆయన అంగీకరించబడ్డాడు. Jesus walked on this earth fully God, fully man. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు సంపూర్ణ దేవుడిగా సంపూర్ణ మానవుడిగా జీవించాడు. He was suffering in the flesh as a man. చూడండి, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మరి శరీరంలో ఆయన శ్రమ పొందబడ్డాడు. And he had all the feelings we had. చూడండి, మనం ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నామో అలాగే మరి అన్ని రకాలైన ఆయన శరీరంలోని అనుభవాలు కలిగి Yeah, ఉన్నాయి. we are same but without sin. ఏ విధమైన పాపం లేకుండా ఆయన జీవించాడు. So he cried, he was hungry, he was tired, he was sleepy. ఆయన నిద్ర పోయాడు, తర్వాత ఆకలి కొన్నాడు, ఆయన దప్పిక కొన్నాడు. అలాంటి అనుభవాలన్నీ కూడా ఆయన అనుభవించాడు. And also he had real fear of God and he prayed always to the Father. నిజమైన దేవుని యొక్క భయం కలిగి ఆయన దేవునికి భయపడుతూ ఆయన ఈ లోకంలో జీవించినట్టుగా First చూస్తున్నాం. Chronicles 16:25 మొదటి says, దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 25వ For the వచనం, Lord is great and greatly to be praised. He is also to be feared above all gods. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని రాయబడింది. Nehemiah 7:2 says, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం, Nehemiah writes about Hananiah that he was faithful man who feared God and more than anybody else. నెహెమ్యా హనన్యా గురించి వ్రాస్తూ అతడు నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు అని చెప్పారు. Psalm 76 verse 7. చూడండి, 76వ కీర్తన 7వ వచనంలో కూడా మనం గమనిస్తే Look at the psalmist what he cries out. కీర్తనకారుడు ఎలాగా రాస్తున్నాడో మనం Oh గమనించాం. God, you yourself are to be feared. నీవే భయంకరుడైన దేవుడవు, Only you are to be feared. భయపడడానికి కొరకు యోగ్యుడైన వాడు నీవే అని And who చెప్తున్నాడు. may stand in your presence when once you are angry? నీవే భయంకరుడు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? There is a great mighty God. గొప్ప బలమైన దేవుడు మనకున్నాడు. He has to be feared. ఆయన భయభక్తులు కలిగి ఉండవలసిన He వారమై is ఉన్నాడు. holy. ఆయన పరిశుద్ధుడైన He వాడు, is majestic. ఆయన He is మహాగణుడైన, awesome. ఆయన మహోన్నతుడు, భీకరుడు. Come on, I want all of you to lift your hands. దయచేసి అందరూ కూడా ఒక నిమిషం చేయి పైకెత్తి ఘనమైన దేవుణ్ణి ఒకసారి స్తుతించండి. Just praise him and say, Lord, I'm sorry I didn't walk in the fear of God. ప్రభువా, మరి ఎన్నోసార్లు నీకు భయభక్తులు లేకుండా జీవించాను, నన్ను క్షమించమని అడగండి. Oh, give me the
fear, Lord, the holy fear that Jesus had, Lord. ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆ యొక్క భయము, మరి ఆ పరిశుద్ధమైన పవిత్రమైన భయాన్ని ప్రతి ఒక్కరికి I దయచేయండి. surrender my life to you, Lord నా Jesus. జీవితాన్ని ప్రభువానికి సమర్పిస్తున్నాను తండ్రి. Heavenly Father, I pray for all those who are listening to the message. పరలోకపు తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Yes, your word says the fear of the Lord is beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని నీ వాక్యం Give సెలవిస్తుంది. everybody, the viewers, the listeners, Lord, wisdom of God. ప్రతి ఒక్కరికి కూడా, వింటున్న వారికి, వీక్షిస్తున్న వారికి దేవుని ఎడల భయము కలుగజేయండి. Let them walk in the fear of వారు God. దేవుని భయభక్తుల్లో నడుచుకొందురుగాక. Let them be real examples on this earth, ఈ Lord. భూలోకంలో ప్రభువా నిజమైన మాదిరి కలిగి జీవించుటకు సహాయం Make చేయండి. them light of the world, shining around, Lord. లోకానికి ప్రభువా వారు వెలుగుగా ఉండి వారు ప్రకాశించగలుగుటకు సహాయం చేయండి. Let them be your ambassadors, Lord, bearing your name. ప్రభువా మీ నామాన్ని ధరించుకున్న మరి మీ రాయబారులుగా వారు ఉండగలరు సహాయం Give చేయండి. them the heart and mind of God. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావం వారికి దయచేయండి. Heal their sickness, Lord. ప్రభువా రోగంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. Be delivered from their curses, ప్రతి Lord. శాపము నుండి వారికి విడుదల కలుగును Every గాక. peacelessness go from the family in the name of ప్రతి Jesus. అసమాధానమైన పరిస్థితి యేసు క్రీస్తు నామములో వారి కుటుంబాల నుంచి పోవును గాక. In the name of Jesus, I bless them, Lord. ప్రభువా యేసు నామములో వారందరినీ కూడా దీవిస్తున్నాను. Thank you for answering the prayers. మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు. Thank you for that your hand is upon everybody. మీ హస్తం ప్రతి ఒక్కరి మీద ఉంది గనుక మీకు Thank వందనాలు. you that your presence is in every మీ home. సన్నిధి ప్రతి గృహంలో మీరు ఉంచుతున్నందుకు Thank you వందనాలు. that you are Lord. You're fulfilling their needs, O వారి Lord. ప్రతి అవసరతలు తీరుస్తున్నారు, మీకు వందనాలు In చెల్లిస్తున్నాను. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ This దీవించును message will గాక. be continued. ఈ సందేశం తర్వాత మీకు అందించబడుతుంది, కొనసాగించబడుతుంది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలు నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా.
Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1
దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన